తెలుగు సినిమాలో కమెడియన్ గాను విలన్ గాను నటించి మెప్పించాడు ఫిష్ వెంకట్. విలన్ పక్కనే ఉంటూ తనదైన తెలంగాణ పంచులతో అలరించేవాడు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగుండడం లేదు. ఇప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వెంకట్ గతంలో డయాలసిస్ తీసుకున్నారు. అప్పట్లో ఆరోగ్యం కొంచెం మెరుగైనట్లు కనిపించినా ఇటీవల మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఎవరిని గుర్తుపట్టే స్థితిలో లేకుండా పోయారు అన్న వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. వెంకట కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. చికిత్స ఖర్చులు భరించలేక దాతల సాయం కోరుతుంది. ఆయన భార్య, కూతురు మీడియా ద్వారా దయచేసి మా ఫ్యామిలీని ఆదుకోండి అంటూ ప్రజలను, సినీ ప్రముఖులకు వేడుకుంటున్నారు. గతంలో గాంధీ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకున్న వెంకటకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 లక్షలు ఆర్థిక సాయం చేసి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆరోగ్యం విషమించడంతో సాయం అవసరమైంది.